ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ గురించి ఎంసీక్యూ బిట్స్ అనేవి చూద్దాం. ఇవి టోటల్గా 2 పార్ట్స్ ఉంటాయి. వెంటనే నేను 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ 2 వీడియోస్ కూడా మీరు పూర్తిగా చూడండి. అలాగే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఫిట్టర్ ఏ ట్రేడ్ అయినా సరే నేను క్లియర్గా ఎంసీక్యూ బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెంట్స్ లేదంటే వర్క్ అసిస్టెంట్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే ఇస్రోకి సంబంధించి కూడా బిట్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ బిట్స్ వచ్చేసరికి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది మ్యాక్సిమం ఎన్ఎండిసి కానీ అన్ని ఎలక్ట్రికల్ సంబంధించి లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించి ప్రతి ఎగ్జామ్స్ కూడా ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ యొక్క మన యొక్క టెలిగ్రామ్ యాప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ యొక్క వీడియోని పీడిఎఫ్ కూడా నేను పెడతాను, మీరు డైరెక్ట్గా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, in a split phase motor the running winding should have low resistance and high inductance. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది low resistance and high inductance. In a split phase motor the running winding should have low resistance and high inductance. And next question, if the capacitor of a single phase motor is short circuited, ఒకవేళ సింగిల్ ఫేజ్ మోటార్లో కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ది మోటార్ విల్ నాట్ స్టార్టెడ్. ఓకే, ది మోటార్ విల్ నాట్ స్టార్టెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in capacitor start single phase motor is current in the starting winding leads the voltage. And next bit, in a capacitor start and run motors the function of the running capacitors in series, what is the auxiliary winding is to? Answer is improve power factor. Next, in a capacitor start motor the phase displacement between starting and running winding can be nearly any degrees undali, 90 degrees undali. Okay, in a capacitor start motor lo the phase displacement between starting and running winding can be nearly 90 degrees ఉంటుంది. And next, in a split phase motor lo the starting winding is connected through centrifugal switch. స్ప్లిట్ ఫేజ్ మోటార్లో స్టార్టింగ్ వైండింగ్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? సెంట్రిఫ్యూగల్ స్విచ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద రోటార్ డెవలప్డ్ బై ఏ సింగిల్ ఫేజ్ మోటార్ అట్ స్టార్టింగ్ ఈజ్ 0. ఇనీషియల్ స్టేజ్లో రోటార్ అనేది 0 పొజిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోటార్ విల్ హ్యావ్ రిలేటివ్లీ హై స్టార్టింగ్ టార్క్? ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోటార్ విల్ హ్యావ్ రిలేటివ్లీ హై స్టార్టింగ్ టార్క్? అసలు యాక్చువల్గా మోటార్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి. డీసీ మోటార్స్, డీసీ సిరీస్ మోటార్స్, షంట్ మోటార్స్, ఇవన్నీ కూడా అంటే హై టార్క్ అంటే ఫాస్ట్గా అందుకోవాలి. ఇప్పుడు సపోజ్ లిఫ్ట్స్లో ఉన్నాయనుకోండి, లిఫ్ట్స్లో మనం ఫాస్ట్గా టార్క్ అనేది ఎక్కువగా ఉండాలి. లేదంటే క్రెయిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హై టార్క్ అనేది ఉంటుంది. సో ఇది ఏ మోటార్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కెపాసిటర్ స్టార్ట్ మోటార్. ఇందులో కెపాసిటర్ స్టార్ట్ మోటార్ అనేది హై టార్క్ అనమాట ఈ యొక్క ఆప్షన్స్లో. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోటార్ విల్ హ్యావ్ రెస్పెక్టివ్లీ హై పవర్ ఫ్యాక్టర్? ఇందాక మనం టార్క్ చూసాం, ఇందులో హై పవర్ ఫ్యాక్టర్ అయితే ఏది ఉంటుంది అని మనం చూడాలి. ఆన్సర్ ఈజ్ కెపాసిటర్ రన్ మోటార్. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ షేడెడ్ పోల్ మోటార్ ద షేడింగ్ కాయిల్ యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ టర్న్
A single turn of heavy copper wire which short circuited and carries only included induced current. Only induced current. And next question. In a shaded pole single phase motor, the revolving field is produced by use of, it is shading coils. A centrifugal switch is used to disconnect starting winding when motor has picked up about 50 to 70% of rated speed. If a particular application needs high speed and high starting torque, then which of the following motor will be preferred? It is a universal motor. The value of starting capacitor of a fractional horsepower motor will be, the value of starting capacitor of a fractional horsepower motor will be 300 microfarads. In repulsion motor, direction of rotation of motor is in the same as that of brush shift. Next, in a single phase motor, the centrifugal switch is disconnects auxiliary winding of the motor. Disconnect auxiliary winding of the motor. The running winding of single phase motor on testing with Megger is found to be ground. Most probable location of the ground will be, the answer is at the slot edge where coil enters or comes out of the slot. The capacitor start single phase induction motor is switched on to supply which its capacitor replaced by an inductance of equivalent reactance value. It will be what happened? Not start at all. Which of the following motor is used in mixes? I think it's a universal motor. Which of the following motors is inherently self-starting? Inherently self-starting a motor. It is a shaded pole motor. The direction of rotation of an hysteresis motor is determined by position of shaded pole with respect to main pole. Burning out of winding is due to short circuited capacitor. Direction of rotation of split phase motor can be reversed by reversing the connections of running winding only or starting winding only, either A or B. Short circuiter is used in repulsion start induction run motor. The range of efficiency of shaded pole motors is 5 degrees to 5% to 35%. In a capacitor start single phase motor, when capacitor is replaced by resistance is, motor will continue to run in same direction. The power factor of a single phase induction motor in usually, it is a lagging. A shaded pole motor can be used for toys, hair dryers, circulators, any of the above.
A hysteresis motor works on the principle of hysteresis laws.